హాయ్ అండి, నమస్తే. మేమైతే బండి కొనడానికి వచ్చాము. మీకు ముందు వీడియో ఒకటైతే పెట్టాం, బండి కొని కొత్తది కొన్నామనేసి. ఇదైతే అప్లోడ్ చేస్తున్నా. కొటేషన్కి పోయినప్పుడు వీడియో తీసాము, అది పెట్టలేదు. ఇప్పుడు పెట్టడానికి ట్రై చేశాను, పెడుతున్నాం అనమాట. చూడండి, వాళ్ళు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ పైన సంతకాలు అయితే మన ఆస్తులే రాయించుకునే విధంగా ఏదో సంతకాలు అయితే తీసుకుంటారు. ఫైనాన్స్లో తీసాం బండి. దానివల్ల ఎన్ని సంతకాలు పెట్టినానో నాకే తెలీదు. ఈ మాదిరిగా మీరు కూడా పెట్టుంటారేమో మేబీ. సుమారుగా ఒక 40-50 సంతకాలు అయితే పెట్టినామన్నమాట. చూడండి, ఇవన్నీ పెట్టించుకున్నారు. మేము సుజుకి షోరూంలో బండి అయితే కొన్నాము. యాక్సెస్ 125 బండి. అదిగో అక్కడ ఉంది నా శారీ. ఆ బండి ఒకే కలర్ అనమాట. అది తీసుకున్నాం మేము, కొత్తది. బాగానే ఉంది కదా బండి. మా వాడి సెలక్షను. అద్దప్పంగా వేరేది తినంటాడనమాట, అదే తీసుకున్నాడు. చూడండి, బాగానే ఉంది కదా బండి అయితే. మీకు అందరికీ నచ్చిందా? నాకైతే నచ్చలేదు. ఆ పక్కన ఉండే బండి నాకు నచ్చింది, మా వాడికి ఇది నచ్చింది. సరే, వాడి కోసమే తీసుకున్నాను అనమాట. చూడండి, మొత్తం అంతా అయిపోయింది, తీసుకున్నాము. పెట్రోల్ పట్టినాడు, చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట. లాక్ అవంతా, పెట్రోల్ అవన్నీ. ఒకసారి బండి డెలివరీ ఇచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఇంకా మేమైతే కంప్లీట్గా చెక్ చేసుకోలేదు. ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ తెలుస్తుంది. చూడండి, అన్నీ ఓకే. ఇప్పుడు మనం ఇంతవరకు అయితే స్కూటీ పెప్పు నింది నా దగ్గర. ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇది చూడండి, డిజిటల్ డిస్ప్లే కదా ఇది. దీంట్లో నాకేం అర్థం కాలేదనమాట. ఆ సెట్టింగ్స్ అన్నీ అతనే చేయించేసినాడు. మొత్తం రీడింగ్ అంతా తీసుకొని మొత్తం సెట్టింగ్ చేయించుకొని, బైక్ ఫస్ట్ నేను తోలను, నువ్వే తోలని మా వాడికి అయితే ఇచ్చిన, మా కొడుకుకి. వాడే తోలినాడు. చూడండి, ఆయన సెట్టింగ్ చేస్తూ ఉన్నాడు మొత్తం. చూద్దాం ఇది ఎట్లుంటుంది అనేసి. పెట్రోల్ అయితే 2 పాయింట్లు ఉంది. మీరు మళ్ళీ పోసుకోమని చెప్పినాడు నాకు, తగ్గకుండా. దాంట్లో ఇంకా 1 పాయింట్ ఉండగానే పోసుకోవాలంట, మనకు తెలియదు. చూద్దాం ఎంతవరకు బండి పికప్ ఉంటుందనేసి. ఏమో, వాడి సెలక్షన్ తీసుకున్నాడు. నేనైతే జూపిటర్ అడిగినాను, కానీ వాడు ఒప్పుకోలే. నాకు ఇదే కావాలని పట్టుకున్నాడు. సరేలే, ఎందుకు జూపిటర్ ఆల్రెడీ వాడినాము, తర్వాత టీవీఎస్ వాడినాం కాబట్టి సరే ఈసారి దీనికి పోదాంలే అనేసి ఇది తీసుకున్నాము. సంతకాలు అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయింది. పెట్రోల్ మూత ఎట్ట తీయాలని కూడా చూపిస్తా ఉన్నాడు. కరెక్ట్గా ఎట్లా పెడితేనే పడుతుంది అని చెప్పినాడు అనమాట నాతో. చూడండి, బాగానే ఉంది కదా బండి అయితే. బాగానే ఉంది, తోలితే కానీ తెలియదు అనమాట ఎట్లుంటుంది ఏమనేసి పికప్. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇట్లాగే మీరు కూడా కొత్త బండి కొనింటే ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత పికప్ ఉంటుంది, మంచిగా ఉంటుందా లేదా అనేసి ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టండి. నాకు నచ్చింది, ఏమో చూద్దాం. చాలా కష్టపడి తీసుకున్నానండి బండి అయితే. దీనికి ఈఎంఐ కట్టేటప్పుడు తెలుస్తుంది బాధ. ఇప్పుడేమో ఇది రెక్కలు ఎగరేసుకుంటూ మరీ పోయి తీసుకున్నాము, వాడు నేను. చూడు, యాక్టివా అది యాక్సెస్ 125 బండి. ఇదేదో కొత్త మోడల్, అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు ఈ మోడల్ రన్నింగ్లో బాగుందన్నమాట బండి. దాని పూజకి వచ్చేసిన, ఆ రోజు నైట్ తెచ్చేసిన, మరుసటి రోజు పోయి పూజకి పెట్టేసిన అనమాట వినాయకుడి టెంపుల్లో. ఇది వచ్చి గోవిందరాల గుడికి ఎదురుగా కోనేటి దగ్గర మనకి చిన్న వినాయకుడి గుడి అయితే ఉంటుంది. ఎవరైనా బండ్లు కొన్నారంటే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటారనమాట. అందరూ కూడా ఎక్కువగా సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ చేయించుకుంటూ ఉంటారు. అందుకని నేను కూడా ఇక్కడికే తెచ్చి పూజ చేయించుకున్నా. అదిగో పూజ అయితే నా బండికి అయిపోయింది. దిష్టి అంతా తీసేసినాడు. అన్నీ చూడండి, ఈరోజు తక్కువే ఉంది. మామూలుగా బుధవారం టైంలో అట్లయితే ఫుల్గా ఉంటాయి బండ్లు. ఈరోజు కొంచెం తక్కువ ఉందన్నమాట. నేను వచ్చి ఫ్రైడే రోజు తెచ్చాను పూజకి. సరే, మనకు టైం ఉండింది అప్పుడే తెచ్చి పూజ చేసుకోవాలనేసి తెచ్చేసిన. నా బండితో పాటు వెనకాల ఒక కారు, పక్కన ఒక బైక్ ఉందన్నమాట. బాగానే ఉన్నాయి అవి కూడా. అన్నిటికి కలిపి ఒకేసారి దిష్టి తీస్తున్నాడు. తెచ్చిందేమో టెంకాయలు అందరూ తెచ్చుకున్నారు, కానీ కొట్టిందేమో అన్ని బండ్లకు కలిపి కొట్టినాడు అనేసి అన్నిటికీ ఒకేసారి అన్నీ ఇదిగా తీసేసి కొట్టేస్తున్నారు అనమాట.